నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. యూట్యూబ్ ఇప్పుడు ఈ పేరు మన జీవితంలోంచి విడదీయరానిదిగా మారిపోయింది. నిజానికి యూట్యూబ్ అంటే అమెరికాలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ. కానీ ఆ ఒక్క ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్, అందులో ఉండే వీడియోలు, అందులో ఉండే కంటెంట్, ఆ కంటెంట్ ద్వారా మన జీవితంపై పడుతున్న ప్రభావం చాలా తీవ్రమైంది. ఒక మాటలో చెప్పాలంటే మనం యూట్యూబ్ని వెళ్ళి చూడటం కాకుండా అసలు యూట్యూబే మన జీవితంలోకి వీలైనంతగా తొంగి చూస్తుంది. మనం ఏం చూస్తాం, ఏం చూడం, మనం ఏం ఆలోచిస్తాం, ఏం ఆలోచించం, అలాగే మనం ఏం ఆలోచించాలి అనేది కూడా యూట్యూబ్ నిర్దేశించే స్థితికి వచ్చేసింది. డిజిటల్ మార్కెటింగ్ రూపంలో మనము నిత్యావసరాలు కానీ, లేకపోతే అత్యవసరాలు కానీ, లేకపోతే సరదాగా కొనే వస్తువులు కానీ, ఇవన్నిటిని కూడా మనం ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అనే దాని మీద కూడా యూట్యూబ్ ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు టీవీల్లో, పత్రికల్లో వచ్చే ప్రకటనలు ఇప్పుడు యూట్యూబ్కి షిఫ్ట్ అయిపోయాయి. యూట్యూబ్లో ప్రచారం చేసుకోవడం ద్వారా చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు, వ్యక్తులు అందరూ లాభపడుతున్నారు. యూట్యూబ్కి అనేక పాజిటివ్ కోణాలు ఉన్నప్పటికీ మనకు నెగిటివ్ కోణాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ అనేది మనకు ఎంత మేలు చేస్తుందో, యూట్యూబ్ అనేది అంతే కీడు కూడా చేస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపించేవైనప్పటికీ యూట్యూబ్ మన జీవితంలోకి వచ్చిన తర్వాత రాత్రిపూట చాలా ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే ఆలస్యంగా లేవటం, దాని ద్వారా నిద్రలేమికి గురవడం, అనేక ఇతర శారీరక మానసిక రుగ్మతలకు లోనవ్వడం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అసలు స్మార్ట్ ఫోన్ రూపంలోనే మన జీవితం చాలా చిందరవందరగా మారింది. ఆ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ అనేది అత్యంత కీలకం. అసలు ఈరోజు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనం యూట్యూబ్ అనేది కేవలం సరదాగా వినోదం కోసం వాడే స్థాయి నుంచి మనుషులు దాటిపోయి అందులోనే విజ్ఞానాన్ని వెతుక్కోవడము, వార్తల్ని వెతుక్కోవడం దాకా వచ్చేసారు. అయితే వినోదము, విజ్ఞానము, వార్తల వరకు కూడా పర్లేదు, కానీ వినోదము, విజ్ఞానము, వార్తలను దాటి వ్యసనాలకు కూడా యూట్యూబ్ కారణమవుతోంది. అసలు యూట్యూబ్ అనేది ఒక వ్యసనంగా మారిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటే, యూట్యూబ్లోంచి మరికొన్ని కొత్త వ్యసనాల వైపు మళ్ళీ వాళ్ళు కూడా ఈ మధ్య తయారవుతున్నారు. మనకు తాజాగా ఒక కేసు వార్తల్లో బాగా వినిపిస్తోంది, చాలా కనిపిస్తుంది కూడా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని పోలీసులు కేసులు బుక్ చేయడం ద్వారా తమ వద్దకు పిలిచి విచారించడం జరుగుతుంది. ఇందులో యాంకర్ శ్యామల కావచ్చు, యాంకర్ విష్ణుప్రియ కావచ్చు, అలాగే టేస్టీ సాయి అని, ఇటువంటి వాళ్ళు కొంతమంది, మొత్తం 11 మంది రకరకాల, అంటే బిగ్ బాస్లో అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో పాపులర్గా ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూని కూడా పోలీసులు కేసులు బుక్ చేసి విచారణకు పిలవడం జరుగుతుంది. వీళ్ళ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, వీళ్ళందరూ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారనేది పోలీసులు చెప్తున్న విషయము. అలాగే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి నమోదు చేసి, అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో, అంటే పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రభుత్వం అనుమతిస్తూ మళ్ళీ వాటిని ప్రచారం చేసినప్పుడు ఈ ప్రచారం చేసిన వాళ్ళని తప్పుపట్టడం ఏంటి అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మూలాల్లోకి వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్స్ని నిషేధించేయడము, అలాగే ఈ బెట్టింగ్ వ్యాపారం, రమ్మీ లాంటి ఆన్లైన్ గేమ్స్ని బ్యాన్ చేయడము, ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఎవరో కింద స్థాయి వాళ్ళు, అది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్సు, పెద్ద సినిమా స్టార్స్ కాదు, లేదంటే స్పోర్ట్స్ స్టార్స్ కాదు, అటువంటి వాళ్ళు ఎవరు కాకుండా ఎవరో జస్ట్ కొన్ని మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వేధిస్తూ విచారణ పేరిట పిలవడం ఏంటి అని విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తప్పే కాబట్టి చిన్నదైనా పెద్దదైనా సరే, చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా, లేదంటే రాజకీయ నేతలైనా, పొలిటీషియన్స్ అయినా, క్రికెటర్స్ అయినా, సినిమా స్టార్స్ అయినా, ఎవరు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కాబట్టి ఈ 11 మంది యూట్యూబర్లు ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద చర్యలు తీసుకోవడం అనేదాన్ని మనం ఎలాగూ సమర్థించాలి. వాళ్ళు కాకుండా మిగతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి పాల్పడ్డ వాళ్ళు,
అనేక మంది వందలు వేల మంది జీవితాలతో ఆటలాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిచి విచారణ చేసి అసలు మూలాల్లోకి వెళ్ళి, లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలి, ఆన్లైన్ గేమ్స్ ద్వారా డబ్బులు లాగేసుకుంటున్న అసలు బడా వ్యాపారస్తులు, లేదంటే ఈ రమ్మీ లాంటి గేమ్స్ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరున్నారో అక్కడి దాకా వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే ఆన్లైన్ గేమ్స్ కానీ లేకుండా చేయగలిగే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే యూట్యూబ్ మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ 11 మంది మీద ఎవరి మీద అయితే పోలీస్ కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ద్వారా వాళ్ళందరూ విచారణకు హాజరవుతున్నారో వాళ్ళందరూని గమనిస్తే వాళ్ళు ప్రధానంగా సోషల్ మీడియా ఆసరాగా ఎదిగిన వాళ్ళు. అందులో యూట్యూబ్ కూడా చాలా ప్రధానమైంది. ఇప్పుడు ఈ కేసులు నమోదైన 11 మందిలో కొంతమంది యూట్యూబర్లు కూడా ఉన్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా ఎక్కువైపోయింది. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మొదటి నుంచి కూడా చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ముఖ్యంగా యువతని తమ మాటలు చేతలు లేదంటే తమ జోక్స్ కావచ్చు, తమ కామెంట్స్ కావచ్చు, లేదంటే తాము చెప్పే విషయాలు కావచ్చు, ఇవన్నిటి ద్వారా తమ గ్లామర్ ద్వారా కూడా కొన్నిసార్లు అయితే అందంగా ఉండే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నవాళ్ళు తమ అందచందాల ద్వారా కావచ్చు, హావభావాల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ఇవన్నిటి ద్వారా కూడా యువత మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నారు. స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే ఇంటర్, కాలేజ్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ ఇటువంటి వాళ్ళ దాకా, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన 25 ఏళ్ల యువతీ యువకులు, 30 ఏళ్ల లోపు వాళ్ళు చాలామంది కూడా ఈ యూట్యూబర్ల ఇన్ఫ్లుయెన్స్తో బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి ఆ తర్వాత లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా నష్టపోతున్నారు. అప్పుడు అప్పులు అయినప్పుడు ఆ అప్పుల ద్వారా మళ్ళీ ఇతర నేరాలకు పాల్పడడం, అంటే డ్రగ్స్ దందాలోకి దిగడం కావచ్చు, లేదంటే కుటుంబాల్లో కలహాలు జరగడం కావచ్చు. వీళ్ళకు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి అప్పుల పాలైపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ డబ్బులు దొరకకపోతే ఇంట్లో వాళ్ళతో గొడవపడి వాళ్ళ మీద దాడులు చేయడము, కొన్నిసార్లు హత్యల వరకు కూడా వెళ్ళడం. అంటే డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడ్డ వాళ్ళు చాలాసార్లు తాము చేస్తున్న పనులు ఏంటి అనేది విచక్షణ కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్కి వెళ్ళిపోవడము, లేదంటే ఆగ్రహానికి లోనవడము జరిగి తమకు దగ్గర వాళ్ళ మీద దాడులు చేసి చంపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఎవరు అని ఆలోచించినప్పుడు ఒక విధంగా పూర్తి కారణం వాళ్ళని కాకపోయినప్పటికీ ఒక విధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామందిని ఈ బెట్టింగ్ యాప్స్ రొంపిలోకి దింపుతున్నారు. అందుకే ప్రస్తుతం పోలీసులు వాళ్ళని పిలిచి విచారిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు చేసే దాన్ని మనం సమర్థిస్తాం. కానీ ఇక్కడ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని ఒక 11 మంది మీద గురించి చర్చించడం కాకుండా మనం ఇంకాస్త లోతుకి వెళ్ళినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే మనిషి ఆధునిక జీవితంలో మరీ ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత నుంచి మన భారతదేశంలో తీసుకుంటే డిజిటల్ ప్రపంచం అనేది పెరిగిపోయింది. మనిషి రియల్ వరల్డ్ కంటే డిజిటల్ వరల్డ్లో ఎక్కువ ఉంటున్నాడు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మాట్లాడుకుంటుంది కూడా యూట్యూబ్ ద్వారా, స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్గానే మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ డిజిటల్ ప్రపంచాన్ని, డిజిటల్ టెక్నాలజీని, కొత్తగా వస్తున్న 4G, 5G ఇటువంటి కొత్త ఆధునిక ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇవన్నిటిని మనం మంచికి వాడుకొని పాజిటివ్గా తీసుకొని మరో అడుగు ముందుకెళ్లాల్సింది పోయి, అలాగే మరింత మనశ్శాంతిగా బతకాల్సింది పోయి, మనశ్శాంతి లోపించి, శారీరక ఆరోగ్యం లోపించి, మానసిక రుగ్మతలకు లోనవుతూ ఈ బెట్టింగ్ యాప్స్ లాంటి వాటిలలో ఇరుక్కొని వ్యసనాల పాలవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని బాగా గమనించాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్లో మనకు ఏది కనిపించినా, ఏది వినిపించినా, అలాగే యూట్యూబ్లో పదే మన ముందుకొచ్చే యాడ్స్ కావచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ల యొక్క మాటలు కావచ్చు, సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ యొక్క ప్రమోషనల్ కంటెంట్ కావచ్చు, వీటన్నిటిని గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ జనరల్ సోషల్ మీడియా మొత్తము తీసుకోవచ్చు, పర్టికులర్లీ యూట్యూబ్లో కూడా. ఎందుకంటే మనకు ట్విట్టర్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ కొంత టెక్స్ట్ ఉంటుంది, వార్తలు ఉంటాయి, రాజకీయ చర్చలు ఉంటాయి, అవి ఓకే. కానీ యూట్యూబ్ దగ్గరికి, ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా వీడియో కంటెంట్ ఉంటుంది. ఈ వీడియో కంటెంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే మంచి విషయాలు చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాళ్ళు, రాజకీయ చర్చలు చేసేవాళ్ళు ఒకవైపు ఉంటే, చాలామంది ఏంటంటే యూట్యూబ్ చూస్తున్న యువత యొక్క బలహీనతల మీద ఆట ఆడుకుంటున్నారు.
సెక్స్కి సంబంధించిన, శృంగారానికి సంబంధించిన మాటలు కావచ్చు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు, లేదంటే పర్వర్షన్కి దారి తీసేటటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం రణవీర్ అలహాబాదియా అని చెప్పేసి బీర్ బైసెప్స్ అనే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ నడిపించి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లాక్స్ ఆఫ్ వ్యూస్ ఉండి వందలాది వీడియోస్తో బాగా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి దేశ ప్రధాని నుంచి కూడా అచీవర్ అవార్డు అందుకున్న ఒక యంగ్ యూట్యూబర్. అతని పేరు రణవీర్ అలహాబాదియా. ఆయన చేసింది ఏంటి, మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సార్ని కూడా, అంటే జయశంకర్ని కూడా ఇంటర్వ్యూ చేయగలిగే స్థాయికి ఎదిగి అక్కడి నుంచి కిందికి పడిపోయాడు. ఎందుకు అంటే ఒక దిక్కుమాలిన షోకి వెళ్ళి అక్కడ పరమ నీచమైన, నికృష్టమైన బూతులు మాట్లాడేశాడు. ఆ బూతులకు కూడా ఒక అర్థము, పర్థము, కాంటెక్స్ట్ అంటూ ఏముండదు. కేవలం మానసిక బలహీనత, నోటి దురద, పిచ్చి చేష్టల వల్ల ఒక 30 ఏళ్ల వయసున్న యువకుడు రణవీర్ అలహాబాదియా అని, అతడి వీడియోస్ని ప్రతిరోజు కొన్ని వేల మంది చూస్తుంటారు. అతడు చెప్పే ప్రతి మాటకి కూడా ఎంతో విలువ ఉంటుంది బయట. తను రోజు ఆధ్యాత్మికతని, దేశభక్తిని ప్రమోట్ చేస్తాడు. అటువంటి వాడు ఒక రోజు సడన్గా వెళ్ళి తన ఇష్టానుసారం మాట్లాడేసి వచ్చేసాడు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు అతడు కోర్టుల వెంట, పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతున్నాడు. ఆ బీర్ బైసిప్స్ అనే ఛానల్ కూడా మూలన పడిపోయింది. ఇప్పుడు అతని కెరీర్ ఏంటి, తను ముందు ఏం చేస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు. ఆ విధంగా ఒక పైదాకా ఎదిగి కింద పడిపోవడం అనేది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లో ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాయి. కొందరు యూట్యూబర్లకు అయితే పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. అంటే వీళ్ళు లైంగికంగా కూడా నేరాలకు పాల్పడే స్థితికి దిగజారిపోతున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న తప్పుని మనం ఎక్కువ రోజులు మాట్లాడుకొని వాళ్ళకి శిక్షలు పడాలి ఇవన్నీ ఎట్లాగో మనం చెప్పుకుంటాం. కానీ పోలీసులు, రాజ్యాంగము, చట్టము, కోర్టులు చేయాల్సిన పని, ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తారు. మనం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్లోంచి వినోదాన్ని పొందడంలో తప్పులేదు. వీలైతే విజ్ఞానాన్ని కూడా పొందొచ్చు, అలాగే వార్తల్ని కూడా సేకరించుకోవచ్చు. కానీ వ్యసనం దాకా మాత్రం వెళ్ళొద్దు. ఇందులో రెండు, యూట్యూబ్ అనేది ఆర్ సోషల్ మీడియా అనేది వ్యసనంగా మారకుండా చూసుకోవాలి. అలాగే యూట్యూబ్లో వస్తున్న దాంట్లోంచి మనం ఇంకొక నేరమయ ప్రపంచంలోకి, డేంజరస్ ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు తమకున్న శక్తిని, తమకు వచ్చిన ఫాలోయింగ్ని దుర్వినియోగం చేసి చాలామందిని బెట్టింగ్ యాప్స్ ప్రపంచంలోకి తోసేస్తున్నారు. వాళ్ళు చెప్పకపోతే కొంతమంది అయినా ఆ రొంపిలో, ఆ బురదలో దిగకపోయేవాడు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల ఏంటంటే ఎక్కడో అమాయకంగా తన పని తాను చేసుకుంటూ తన స్మార్ట్ ఫోన్ తాను చూసుకుంటున్న వాడిని యూట్యూబ్లోంచి, ఇన్స్టాగ్రామ్లోంచి, సోషల్ మీడియాలోంచి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి తోసేస్తున్నారు. రమ్మీ లాంటి బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఇతర బెట్టింగ్ యాప్స్లోకి తోసేస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం యూట్యూబ్ని కావచ్చు, ఇతర సోషల్ మీడియాని కావచ్చు, దీని అన్నింటినీ మనం అవసరానికి మించి మన జీవితంలోకి రానివ్వడం వల్ల జరుగుతుంది. కాబట్టి డిజిటల్ వరల్డ్లో మనం ఉంటే పర్లేదు, కానీ డిజిటల్ వరల్డ్ మన మనసు నిండా నిండిపోయి మనకు రియల్ లైఫ్కి, ఇమాజినరీ లైఫ్కి, స్మార్ట్ ఫోన్ మీద కనిపించే ప్రపంచానికి, రియల్గా బయట ఉండే ప్రపంచానికి మధ్య తేడా తెలియకపోతే స్మార్ట్ ఫోన్ ఉంటుంది కానీ మనం స్మార్ట్గా ఉండలేం. మన స్మార్ట్నెస్ పోయి మనం పిచ్చివాళ్ళ కింద తయారవుతాం. అలాగే రకరకాల వ్యసనాలకు కూడా బానిస అవుతాం. సోషల్ మీడియా కానీ, డిజిటల్ ప్రపంచం కానీ, పర్టికులర్లీ యూట్యూబ్ కానీ మన వ్యసనంగా మారకుండా చూసుకోవాలి. అక్కడి నుంచి ఇతర వ్యసనాల్లోకి మనం జారిపోకుండా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూడా దీని పట్ల ఆకర్షితులు అవ్వకుండా చూడాలి. అయితే ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు ఇది వద్దు, అది వద్దు అని చెప్పడం ఈజీనే, కానీ యూట్యూబ్ని కానీ, స్మార్ట్ ఫోన్ని కానీ, డిజిటల్ మీడియా మొత్తాన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని దానికి బానిసలు అవ్వకుండా, వ్యసనం లాగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ ఒక్క విషయమైనా జాగ్రత్తగా పాటించాలి. భౌతికంగా మనం ఎంతసేపు ఉత్సాహంగా, యాక్టివ్గా, ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు చేస్తామనే దాని మీద మన జీవితం బాగా ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగిన వాళ్ళైతే గుడికి వెళ్ళడం, చిన్నపిల్లలైతే ఫుట్బాల్, క్రికెట్ లాంటి భౌతికమైన అలసట తీసుకువచ్చే ఫిజికల్ గేమ్స్ ఆడడం, స్పోర్ట్స్ ఆడడం చేయాలి. అలాగే చెస్, క్యారమ్స్ లాంటి మైండ్ని షార్ప్ చేసే గేమ్స్ కూడా ఆడుతూ ఉండాలి. ఇప్పుడు చెస్ కూడా మళ్ళీ ఆన్లైన్లో డిజిటల్గా ఆడేసే దశకు చేరుకున్నాం కాబట్టి అలా కాకుండా రియల్ లైఫ్లో రియల్గా ఫుట్బాలో, క్రికెటో, స్విమ్మింగో చేయాలి. లేదంటే చెస్, క్యారమ్స్ లాంటి గేమ్స్ ఆడాలి. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ల కిందట అలాగే
ఉండేది. బాల్యంలో చాలా రకాల ఆటలు ఆడేవాళ్ళు. కాలేజ్‌కి లెవెల్‌కి వచ్చిన తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే ఏమంటారు 2 జిల్లాల మధ్యల, 2 రాష్ట్రాల మధ్యలో అనేక స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగాయి. అందులో కూడా పిల్లలు పాల్గొనేవాళ్ళు. ఏది లేకపోతే రాత్రిపూట కరెంట్ పోతే రోడ్డు మీదకొచ్చి షటిల్ కాక్ పట్టుకొని ఎండాకాలంలో సాయంత్రం పూట కాస్త ఎండ తగ్గిన తర్వాత కూడా ఆడేవాళ్ళు. ఇప్పుడు అటువంటివి ఏమీ జరగట్లేదు. కాబట్టి జీవితంలో క్రీడల్ని ఆహ్వానించాలి. అలాగే భక్తి పెంచుకొని గుడికో గోపురానికో వెళ్ళి పుణ్యక్షేత్రానికో వెళ్ళి ఫిజికల్గా యాక్టివ్గా ఉండి దైవ దర్శనాలు వంటివి చేసుకుంటూ ఉండాలి. అలాగే లైబ్రరీకి వెళ్ళడం అనే అలవాటు కూడా పూర్తిగా పోయింది. బుక్కులు చదవడం, లైబ్రరీకి వెళ్ళడం ఇటువంటి పనులు కూడా మళ్ళీ మొదలు పెట్టాలి. అన్ని డిజిటల్గా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ నేరుగా లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చదవడం, లేదంటే కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో కూర్చొని చదవడం, అందులో ఉండే అనుభవం కానీ అనుభూతి కానీ ఫోన్ పట్టుకొని వేలు పెట్టి అలా తిప్పేస్తూ ఉంటే, షార్ట్స్ రీల్స్ చూస్తూ ఉంటే, స్మార్ట్ ఫోన్ని రుద్దుతూ ఉంటే నిజమైన అనుభూతి కలగదు. కాబట్టి కళ్ళలో కనిపించే ఒక అందమైన సరస్సు, అందులో మనం స్నానం చేయడం ఎంత మంచిగా అనిపించినా సరే కళ్ళు తెరిచిన తర్వాత అది అబద్ధమే అవుతుంది. అలాగే డిజిటల్ వరల్డ్ కూడా ఒక అబద్ధం. దాంట్లో మనకు ఎంత ఆనందం దొరికినా, ఎంత అనుభూతి దొరికినా సరే రియల్ లైఫ్లో రోజు శరీరంలోంచి చెమట కారి మనం అలసిపోయి రాత్రి కళ్ళు మూసుకున్న వెంటనే నిద్ర పట్టేంతగా మనం శారీరకంగా అలసిపోయేలాగా ఉంటున్నామా లేదా గమనించాలి. అలా ఉండకుండా శారీరకంగా ఎటువంటి శ్రమ పడకుండా కేవలం మానసికమైన ఆనందాన్ని పొందుతున్నామనే భ్రమలో మానసిక రుగ్మతకి గురవుతూ వ్యసనాలకి బానిస అవ్వద్దు అంటే యూట్యూబ్కి కానీ ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్కి కానీ ఆన్ ది హోల్ స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటరు, టీవీ ఇవన్నిటికీ కూడా సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఉపవాసం ఉన్న రోజు ఆహారం మానేసి ఎట్లయితే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో ప్రతిరోజు ఈ డిజిటల్ అప్లయన్సెస్కి, డిజిటల్ ప్లాట్ఫామ్స్కి ఇవన్నిటికీ దూరంగా ఉండడం కూడా మనం ఒక వ్రతంలాగా, నియమంలాగా పెట్టుకొని దాన్ని సాధ్యమైనంత కష్టపడి అలవరుచుకొని మన తర్వాత తరానికి కూడా అలవరిస్తే తర్వాత తరానికి కూడా మనం మార్గదర్శనంగా నిలిచి ఎలా ఉండాలో చూపిస్తే చాలా జీవితాలు బాగుంటాయి. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇక మీదటైనా సరే ఇలా జరగకూడదంటే మనం వెంటనే మేల్కోవాల్సిన అవసరం అయితే ఉంది.